హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమ్నెయిల్లో చూసే ఉంటారు కదా. సో ఈ వీడియోలో అయితే జాగ్ ఫాల్కి ఎలా వెళ్ళాలి, ఏ టైంలో వెళ్తే బెటర్ అనేది ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే జోగ్ ఫాల్కి అయితే స్టార్ట్ అవుతున్నాము. చాలా మంది గోకర్ణ ఆర్ మురుడేశ్వర్ ట్రిప్ లో భాగంగా యానా కేవ్స్ అండ్ జోగ్ ఫాల్ అయితే చూస్ చేసుకుంటారు. సో ఒకవేళ మీరు డైరెక్ట్ గా బెంగళూరు నుంచి లేదా హైదరాబాద్ నుంచి రావాలనుకుంటే నేను ఫుల్ డీటెయిల్స్ అనేది డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఒక హైదరాబాద్ నుంచి అయితే మనము నియర్ బై వచ్చేసి హుబ్లీకి వెళ్ళాలి. హుబ్లీ నుంచి శివమోగా నుంచి మనము జోగ్ ఫాల్స్ కు దొరుకుతాయి. లేదా బస్సెస్ అయితే డైరెక్ట్ సాగర వరకు ఉంటుంది, అక్కడికి వెళ్ళి మళ్ళీ బస్సులు వెళ్ళిపోవచ్చు. అదే బెంగళూరు నుంచి అయితే డైరెక్ట్ మనకి తాలగుప్ప వరకు ట్రైన్స్ ఉన్నాయి. బస్సెస్ ఏమో సాగర వరకు లేదా శివమొగ్గ వరకు కూడా దొరుకుతాయి. నేను శివమొగ్గకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది. సో నేను ఆడికెళ్ళి డైరెక్ట్ జోగా కాలనీ, అంటే జోగ్ ఫాల్ నుంచి 1 or 2 kilometers ఉంటుంది. సో జోగా కాలనీకి అయితే వెళ్ళి హోమ్ స్టే అయితే తీసుకున్నాను, 1000 rupees. ఒకవేళ మీరు కూడా రావాలంటే ఇక్కడ నియర్ బై హోమ్ స్టేస్ ఉంటాయి. సో ముందే మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోండి. సో నైట్ అక్కడికి వచ్చేసి ఉండి మార్నింగ్ అయితే స్టార్ట్ అయ్యాను. జోగ్ ఫాల్ కి జస్ట్ 1.5 kilometer ఉంటుంది ఇక్కడికి వెళ్ళి. లేదా మీరు సాగర లేదా తాళ్ళగుప్ప దగ్గర కూడా ఉండొచ్చు, లేదా ఇక్కడ కొన్ని రిసార్ట్స్ కూడా ఉన్నాయి. జంగ్లీ రిసార్ట్స్ కానీ సరస్వతి అడ్వెంచర్ క్యాంప్స్ అని కూడా ఉన్నాయి. సో అక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. సో అవైతే ముందే బుక్ చేసుకోవాలి అండ్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు అనమాట. జాగ్ ఫాల్ తీసుకెళ్లడం కానీ ఇంకా నియర్ బై అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా వాళ్ళే మొత్తం చూసుకుంటారు. సో అది కూడా డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూసుకోండి. మొత్తం ఫాగ్ 7 అవుతుంది టైము. ఇలా ఉంది, సౌండ్ అయితే వినిపిస్తుంది నాకు వాటర్ ఫాల్ది. సో అక్కడ టికెట్స్ అవి తీసుకోవాలి, 20 rupees ఉంది. సో బస్సు వెహికల్స్ అవి కూడా ఎలా ఉన్నాయి, సో చూసుకొని తీసుకోవచ్చు. అక్కడ తీసుకొని ఇటు సైడ్ రావాలి. సో మీకు సౌండ్ వినిపిస్తుంది అనుకుంటా. ఆల్రెడీ మొత్తం అయితే ఫాగ్ ఉంది, సో ఏం కనిపిస్తలేదు. సో లెట్స్ సీ, వెయిట్ చేసి చూద్దాం కొంతసేపు. ఫాగ్ ఉంది, ఫాగ్ అవతల వాటర్ ఫాల్స్ ఉంది. వర్షం కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడే క్లియర్ అవుతుంది మొత్తం. జాగ్ ఫాల్ చూడండి, అక్కడ అదే కనిపిస్తుంది కదా, హైలైట్ ఉంది. ఇంకా క్లియర్ కాలేదు, కొంచెమే అయింది. సో అందరు వెయిట్ చేస్తున్నారు ఫొటోస్ వీడియోస్ కోసం. జాగ్ ఫాల్ అనేది 4 ప్రధాన ప్రవాహాలుగా విడిపోయి ఫస్ట్ వచ్చేసి రాజు, రాణి, రోర్, రాకెట్. మనం అయితే ఇప్పుడు రాజు దగ్గరికి వెళ్దాము. పైన టాప్ ఉంది కదా, అక్కడ వరకు వెళ్దాము. సో అక్కడికి వెళ్ళి కూడా ఇదైతే ఫ్రంట్ వ్యూ అనమాట. మనం ఇది చూస్తున్నాం కదా, ఇదే ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు అక్కడ రాజు దగ్గరికి వెళ్తాం, పైన టాప్ దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎట్లుంటుందో అటు సైడ్ వ్యూ నుంచి కూడా. జాగ్ ఫాల్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాలెస్ట్ వాటర్ ఫాల్. దీని హైట్ వచ్చేసి 253 meters. జోగ్ ఫాల్ దగ్గర అయితే కొంచెంసేపు వర్షం పడుతుంది, కొంచెంసేపు మొత్తం ఫాగ్ అనేది వచ్చేస్తుంది, కొంచెంసేపు వ్యూ అనేది వస్తుంది. సో మీరైతే ఖచ్చితంగా రెయిన్ కోట్స్ కానీ అంబ్రెల్లాస్ అనేది క్యారీ చేయండి అండ్ ట్రెక్కింగ్ షూస్ కూడా వేసుకోండి. ఎందుకంటే మనము రాజు ఫాల్ దగ్గరికి వెళ్తాం కదా, సో అక్కడ టాప్ వ్యూ వెళ్ళాలంటే కొంచెం ట్రెక్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ ట్రెక్కింగ్ షూస్ లాంటివి అయితే కంపల్సరీ ఉండాలి. జోగ్ ఫాల్ ఫ్రంట్ వ్యూ చూసుకొని మనం అయితే ఇప్పుడు బ్రిటిష్ బంగ్లా దగ్గరికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మనకు రాజు ఫాల్ ఉంది, అక్కడ టాప్ పాయింట్ వరకు వెళ్ళొచ్చు. సో ఆటో వాళ్ళు 250 rupees అనేది ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు అయితే అక్కడ దాకా తీసుకెళ్తారు. బ్రిటిష్ బంగ్లా దగ్గరికి అయితే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి. 6 to 9 మధ్యలో విజిట్ కంప్లీట్ చేసుకోండి, లేకపోతే తర్వాత పోలీసులు వస్తారు, అలో చేయరు. సో లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే సరస్వతి రివర్.
మనమైతే ఇప్పుడు బ్రిటిష్ బంగ్లోకి అయితే వచ్చేసాము. అంటే రాజు ఫాల్ దగ్గరకు వచ్చేసాము. ఇది ఆపోజిట్ టు రాకెట్ ఫాల్ అండ్ రాణి ఫాల్కి ఆపోజిట్గా ఉంటుంది అనమాట. అండ్ మనం వ్యూ పాయింట్ ఇందాక చూసినాం కదా, ఫ్రంట్ వ్యూ పాయింట్కి ఆపోజిట్గా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి మనము అంటే అదర్ పాయింట్ ఇంకో వ్యూ ఆఫ్ వాటర్ ఫాల్ అనేది చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, అదే రాజు ఫాల్. ఇప్పుడు అక్కడికే వెళ్తాం మనము. నెక్స్ట్ వచ్చేసి రాకెట్ ఫాల్ అండ్ రాణి ఫాల్. రాజు ఫాల్ దగ్గరికి వెళ్దాము. కొంచెం ట్రెక్ చేసి వెళ్ళాలి కింద. మనమైతే ఇప్పుడు రాజు ఫాల్ టాప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది చాలా డేంజరస్ ప్లేస్ కాబట్టి పోలీసు వాళ్ళు అలో చేయరు. సో ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వండి ఇక్కడ. అప్పుడు మంచిగా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ రీల్స్ కానీ తీసుకోవచ్చు. కనిపిస్తుంది కదా, ఇదే రాజు ఫాల్ యొక్క టాప్ పాయింట్. సో మనం ఇక్కడికే వచ్చాము ఇప్పుడు. నేను జూలై స్టార్టింగ్ వీక్లో వచ్చాను కాబట్టి వాటర్ కొంచెం తక్కువ ఉంది, అయినా కూడా బాగానే ఉంది. అదే మీరు జూలై ఎండింగ్ అండ్ ఆగస్ట్ మంత్లో వస్తే వాటర్ ఫాల్ అనేది ఫుల్ ఫామ్లో ఉంటుంది. సో ఆ వీడియో కూడా చూపిస్తాను. సో చూడండి. సో మనమైతే ఇప్పుడు రాణి ఫాల్ దగ్గరకు వచ్చేసాము. సో ముందర స్ట్రైట్గా చూస్తే మనకు బ్రిటిష్ బంగ్లా ఉంది. లెఫ్ట్ సైడ్ ఏమో మనకు వ్యూ పాయింట్ వస్తుంది. సో స్టార్టింగ్లో చూసినాం కదా, అదే వ్యూ పాయింట్. రాణి ఫాల్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ జాగ్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చాను. ఇక్కడ కొన్ని స్టాల్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు తినేకి మ్యాగీ కానీ స్వీట్ కార్న్ కానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయి. తినేసి బోటింగ్ పాయింట్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ ఉంటుంది. ఇక్కడ బోటింగ్ వాళ్ళు ఉంటారు. సో వాళ్ళే తీసుకెళ్తారు అంటే స్కూటీ మీద. అక్కడ బోటింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో అక్కడ మనకు జిప్ లైన్ కానీ ఆ పెడల్ బోటింగ్ అండ్ బోటింగ్ కూడా ఉంది. సో వర్షం పడుతుంది కాబట్టి బోటింగ్ లేదు. ఆ పెడల్ బోటింగ్ అండ్ జిప్ లైన్ అయితే ఉంది. సో ఇప్పుడైతే అక్కడికి వెళ్దాము. అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది. సో అది కూడా బాగుంటుంది. అక్కడ కూడా ఫొటోస్ దిగొచ్చు. నెక్స్ట్ అక్కడికి వెళ్దాము. ఫస్ట్ అయితే ఇప్పుడు బోటింగ్ అయితే వెళ్దాము.
మనమైతే ఇప్పుడు బోటింగ్ పాయింట్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ జిప్ లైన్ అండ్ పెడల్ బోటింగ్ అయితే ట్రై చేద్దాం. కయాకింగ్ ఉండేదంట, బట్ వర్షం పడుతుంది కాబట్టి కయాకింగ్ లేదు. చూడొచ్చు మీరు, వర్షం పడుతూనే ఉన్నది. అయినా నేను ఇక బోటింగ్ చేయడానికి వెళ్ళిపోయినా, అంటే పెడల్ బోటింగ్. సో పెడల్ బోటింగ్ అండ్ జిప్ లైన్ కలిపి వాళ్ళు 450 రూపీస్ ఏమో తీసుకున్నారు. మీరు ఒకవేళ ఎక్కువ మంది ఉంటే మాట్లాడుకోండి, తక్కువ చేస్తారు. నేనైతే ఒక్కనే వెళ్ళిన ఆ బోట్లో, బోట్ మొత్తంలో నేను ఒక్కనే ఉన్నా. ఫ్రెండ్స్ బోటింగ్ వచ్చేసినాము, కన్నం వెళ్తున్నాము. బోట్ మొత్తం అందే, ఏమో లెఫ్ట్ రైట్ వెళ్ళనికి బాగుంది. ठीक है, ऐसे ही चले जाना। हाँ ऐसे ही चले, पूरा मिला के पकड़ो। ठीक है, फिर ये इधर सामने आ जाना आप, ठीक है ना। మొత్తం వాటర్ వచ్చేసింది. బోటింగ్ కంప్లీట్ చేసుకొని మనం అయితే ఇప్పుడు పెడెస్ట్రియన్ సస్పెన్షన్ బ్రిడ్జ్ కాడికి వచ్చినాం. సో ఇక్కడ కూడా ఫొటోస్ వీడియోస్ కూడా బాగా వస్తాయి. సో ఇక్కడ కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోండి. బ్రిడ్జ్ కాడ ఫొటోస్ అండ్ వీడియోస్ దిగేసి నేనైతే మళ్ళీ జోగ్ ఫాల్ స్టార్టింగ్ పాయింట్కి అయితే వచ్చేసాను. మళ్ళీ జనాలు ఎంతమంది ఉన్నారు ఏంది చూద్దామని చూస్తే మాత్రం చాలా మంది ఉన్నారు, బీభత్సంగా ఉన్నారు. అది కూడా వీకెండ్ కాబట్టి చాలా మంది వచ్చినారు. అందుకే మాక్సిమం వీకెండ్ అయితే అవాయిడ్ చేయండి. లేదు కుదరదంటే మార్నింగ్, మాక్సిమం మార్నింగ్ వచ్చేసండి, చాలా తక్కువ మంది ఉంటారు. కింద స్టార్టింగ్ లో చూపెట్టినా కాబట్టి మార్నింగ్ లో చాలా తక్కువ మంది ఉండే. సో ఇక మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, ఫొటోస్ వీడియోస్ మంచిగా దిగొచ్చు. మళ్ళీ లేట్ అయితే చాలా ఎక్కువ మంది వచ్చేస్తారు, మనకు సందు దొరకదు అనమాట ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసుకోనికి. ఈ వీడియో అయితే ఇంతతో అయిపోయింది. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు అయితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.